ఏంటే లాజిక్కా? ఇక్కడ ఉండాలనుకుంటే నేను పెట్టింది తిని నోరు మూసుకొని పడుండండి. కాదని ఎక్స్ట్రాలు చేశారో అందరినీ గదిలో పడేసి తిండి తిప్పలు లేకుండా కడుపు మార్చి చంపేస్తా. అడిగితే ఫుడ్ పాయిజన్ అయిందని ఏదో కావద్దని చెప్పేస్తా. వద్దులేండి మేడం, మీరే తినండి. ఫుడ్ పాయిజనా? వీళ్ళకి అవే కరెక్ట్ లేవే. కనీసం మా బట్టలేనేయండి మేడం. బట్టలా? ఏం బట్టలు? మీ అమ్మ ఇచ్చిందా మీ బాబు ఇచ్చాడా? ఏదో మీ అబ్బ సొమ్ము దాచిపెట్టినట్టు అడుగుతున్నావు. ఏయ్, మర్యాద అబ్బా గిబ్బా అన్నావో నేను భద్రకాళినైపోతా. ఏంటమ్మా అబ్బా అంటేనే అంత పౌరుషం వచ్చింది? నీకు తండ్రి ఉన్నాడా? మాటలు అనవసరం, మాటలకి రండి. మా బట్టలు ఇస్తారా ఇవ్వరా? లేదు, ఎవ్వరికి చిరిగిన బట్టలు కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు నిన్న చెప్పిండ్రు కదా గదే కరెక్ట్ సారు. పోదవే పోదా. ఏ ఆగవే, నిన్న నీతో ఏం చెప్పాడే? సార్ మీతో చెప్పొద్దన్నాడు మేడం. చెప్తావా చెప్పవా? సార్ చెప్పమంటారా సార్? అబ్బే ఏమి లేదే. ఒసేయ్ నేను చెప్పిందా గుర్తులేదే? అదేంటి సార్, మీ మేడం పంది ముఖంది, అడ్డంగా పలిచిన అడవి బర్రె లెక్కుంటది. గతి లేక దీన్ని చేసుకున్నా. లేకుంటే నేను లవ్ చేసిన లావణ్యనే చేసుకుంటానని అన్నారు కదా, మర్చిపోయినరా? అవును సార్, అన్నారు కదా సార్. అబద్ధం. నా లవర్ పేరు లావణ్య కాదు, మందాకిని. మందాకిని. గది విన్నారు కదా మేడం, అది మ్యాటరు. మన పని అయిపోయింది, మనం పోదాం. పదండి 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 పదండి. అబే అబే అది అది ఏరా, నేను పంది మొహం దాన్నా? కొంచెం పాలు తాగమ్మా. ఎందుకు ఎడుతున్నావు తల్లి? కొంచెం పాలు తాగమ్మా. అడ్డే లేదు లేదమ్మా, ఊరుకో అమ్మ, ఊరుకో ఊరుకో. కొంచెం పాలు తాగమ్మా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఊరుకో. ఏడవకమ్మా, ఏడవద్దు. అయ్యో ఏంటే ఇలా ఏడుస్తుంది? మంత్రాలు చదివితే ఏడవక లేచి ఎగురుతారా అని. అచ్చిపుచ్చి అచ్చిపుచ్చులు, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? కొంచెం పాలు తాగమ్మా. లెగ్గు తల్లి, కొంచెం పాలు తాగమ్మా. అచ్చా. అయ్యో పాప వల్ల కాలిపోతుందే. జ్వరం వచ్చినట్టుంది. జ్వరమా? అయ్యో ఇప్పుడు ఎట్లనే? పాపం అందుకనే అనుకుంటా ఇందాక నుంచి ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యనే? దిష్టి తగిలినట్టుంది. పాపకి ఎండు మిరపకాయలు ఉప్పు తీసుకురా, దిష్టి తీస్తా. జ్వరం అదే తగ్గిపోతుంది. చల్ పూజల్దానా, నీకు ముసలోళ్ళ లెక్క చాదస్తం పెరిగిందే. అందుకే దిష్టి తీస్తా మంత్రం వేస్తా అంటున్నావు. జ్వరం దగ్గనంటే అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. అమ్మో, ఈ టైంలోనా? మన వార్డన్ ఒప్పుకోదు. చల్, అదొప్పుకునేదేంది? ఆవకాయ బద్ద. పోయి అడుగుతాం పదండ్రి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
స్టీల్ చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,